సత్య మేడం ఒకసారిలే పైకి. వీడియో తీస్తున్నావేంటి? వీడియో ఏం తీయట్లేదు రా, ఒకసారి లేకు చెప్తాను. ఒకసారి కళ్ళు మూసుకో. పడుకున్నదాన్ని లేపి కళ్ళు మూసుకోమంటావేంటి? ఒకసారి కళ్ళు మూసుకో చెప్తా. తీసుకో. బ్లడ్ రిపోర్ట్ వచ్చాయా? ఏం జ్వరం అంట? ఏం జ్వరం అయితే ఏమైంది? ముద్ర పెట్టుకున్నావుగా బాగా. జ్వరాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారా? ఒకరోజు వస్తే హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను, నువ్వు ముద్ర పెట్టుకొని జ్వరం తెప్పించుకున్నావు. చెప్పా? సరే ఒకసారి కళ్ళు మూసుకో. ఇంకోసారి తీసుకో, నీకోసమే. ఏంటి ప్లేటు? తిను, అన్నీ నీకోసమే. మరి హాస్పిటల్కి వెళ్దామంటే నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఇన్ని మెడిసిన్స్ వేసుకునే పని వచ్చేది కాదు కదా. ఇవి ఉన్నాయిగా మన ఇంట్లో. అవి ఇచ్చారు డాక్టర్ గారు కదా, ఇస్తారు. ఇది ఎందుకు మరి? తాగాలి, పాలల్లో కలుపుకొని తాగాలంట. అసలు ఫీవర్కి ఇది ఎవడైనా వాడతాడా? వాడతారు. ఎందుకు వాడతారు? నువ్వు ఎంబీబీఎస్ చేసావంటే అసలు ఫీవర్కి ఇది ఎవరు ఇవ్వరబ్బా. ఇస్తారు. దాంతో పాటుకి ఇది కూడా నీకు ఒక గిఫ్ట్. అమ్మో, ఫ్రూట్సా? అసలు కాయలు తినవు కదా నువ్వు, అందుకే నీకు పనిష్మెంట్. కాయలు తింటూ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, ఒక్కరోజు జ్వరం తగిలితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ఈ రోజుల్లో జ్వరాలు మంచివి కాదు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా అలాంటి వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువ వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎవరికైనా సరే ఫీవర్ వచ్చినట్లయితే ఒక్కరోజు కూడా లేట్ చేయకోకుండా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. సత్య నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు అన్ని మెడిసిన్స్, ఫ్రూట్స్ కరెక్ట్ పనిష్మెంట్. బాయ్ ఫ్రెండ్స్.